వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. మామూలుగానే సీక్వెల్ అన్నప్పుడు ముందు సినిమాకు సంబంధించి రిఫరెన్స్లు వాడుకుంటారు దర్శకులు. అభిమానులు కూడా అదే ఊహిస్తుంటారు. భారతీయుడు 2 కోసం శంకర్ కూడా అదే చేస్తున్నారు. కొత్తగా వచ్చిన పాటను చూస్తుంటే 25 ఏళ్ల నాటి భారతీయుడులోని కొన్ని విషయాలు బాగా గుర్తుకొస్తున్నాయి. మరి అవేంటి? అసలు ఇప్పుడు వచ్చిన పాట ఎలా ఉంది? శంకర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారతీయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయడం అంటే మామూలు మాట కాదు. అదే చేస్తున్నాడు ఇప్పుడు శంకర్. ఓవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెట్స్ పై ఉండగానే భారతీయుడు 2 కూడా పూర్తి చేస్తున్నారు ఈ దర్శకులు. తాజాగా ఈ చిత్రం నుండి పాట విడుదలైంది. నాటి భారతీయుడుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే సీక్వెల్ కు ఆ బాధ్యతను అనిరుద్ తీసుకున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ లో కమల్ హాసన్ కనబడలేదు. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తోనే సాంగ్ డిజైన్ చేశారు శంకర్. బ్రిటిషర్స్ పై హీరో చేసే మారణ హోమాన్ని పాటలో చూపించారు దర్శకుడు శంకర్. ఈడియట్ 2 లో కమల్ హాసన్ తో పాటు కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే భారతీయుడు తెప్పరెల్లిపోయే పాట గుర్తుకు రాక మానదు. ఈ 2 పాటల్లోనూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. జూన్ 1న ఘనంగా భారతీయుడు 2 ఆడియో లాంచ్ జరగనుంది. ఇదొచ్చిన ఏడాదిలోపే భారతీయుడు 3 కూడా విడుదల కానుంది. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.